హాయ్, దిస్ ఈజ్ ప్రియాంక. నేను చింతపండు లాలీపాప్స్ అంటారు కదండి, అది తయారు చేస్తున్నాను. చూడండి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసాను. అలాగే మనం బెల్లం తురుము కూడా వేసేయాలి. పిల్లలకి ఇష్టంగా బయట చాలా కల్తీ కలుపుతున్నారు కదా, మనం ఇలా ప్రిపరేషన్ చేసేసి చక్కగా బెల్లం కూడా వేసేస్తే పిల్లలకి చక్కగా నోటికి రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా బెల్లం తురుము వేసేసాం కదా, మనం అన్నీ ఇలా కలిపేసుకుని చక్కగా నీట్గా మనం బయట చింతపండు స్టిక్స్ కాకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు పిల్లలకి. మా పిల్లలు అయితే తెగ అడుగుతారండి బాబు, బయట ఎలా ఉంటుందో ఏంటో, మళ్ళీ కడుపులో నొప్పి వస్తుందేమో అని పిల్లలకి నేను ఇలా ట్రై చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఇలాంటిది ఉంటే మనం ఇలా కొట్టేయచ్చు. చింతపండుని ఇలా గట్టిగా ఇలా కొట్టేసేసి చక్కగా ఉండలు ఉండలుగా, స్టిక్స్ ఉంటే స్టిక్స్, లేదంటే ఉండలు ఉండలుగా చేసి మనం చిన్న డబ్బాలో పెట్టుకోవచ్చండి. ఓకే, ఇలా మెత్తగా రుబ్బేశాక ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం బాల్స్ చేసేసుకోవచ్చండి, లేదంటే స్టిక్స్ కూడా అతికించుకోవచ్చు. ఓకేనా, చింతపండు లాలీపాప్స్ రెడీ. చూడండి, చాలా టేస్ట్గా ఉంది.